నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు కూడా, లాభపడ్డారు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మే మాసం 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి వాక్చాతుర్యం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. మాట నేర్పరితనంతో, మాటలతో మందిని పడగొట్టేస్తారు. మీ యొక్క మార్కెటింగ్ అనేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి రీతిలో సాగుతాయి. ఆ తర్వాత మిగతా విషయాలకు వస్తే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏ వ్యాపారంలో అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పకుండా చాలా లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్నో పనులు జరుగుతాయి. మీరు ఎన్నో అనుకుంటారు, ఒకటి కాదు, రెండు కాదు. ఏదైనా కొత్త ఇంటికి మారాలనో, లేకపోతే కొత్త అద్దె ఇంట్లోకి వెళ్ళాలనో, లేకపోతే గృహంలో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనో, ఏదైనా వాహనం గురించి ఆలోచిస్తుంటే, లేకపోతే ఏదైనా ప్లాటు, ఇల్లు, ఫ్లాట్ ఏదైనా కొనాలి అనేటువంటి ఆలోచన, విదేశాలకు వెళ్ళాలనుకుంటే, లేకపోతే ఏదైనా కొత్తగా విద్యను నేర్చుకోవాలనుకుంటే, లేకపోతే ఎవరికైనా ఏదైన సలహాలు ఇవ్వాలనుకుంటే, ఇలాగా ఒకటి కాదు అనేకమైనటువంటి రీతుల్లో చాలా పాజిటివ్గా పోయేటువంటి మాసమే ఈ యొక్క మే మాసం అనేటువంటి వృషభ రాశి వారికి అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి మనిషి అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత కొంత గొప్ప ఒడిదొడుకులు ఉండకుండా పోవు. అంతా మంచిగా ఉంటుంది, 30 రోజులు కూడా స్వర్గాన్ని చూస్తాము అని అనుకోవటానికి వీల్లేదు. కొంతవరకు ఎగుడు దిగుడులుగా ఉంటుంది, కొంత నిరాశ ఎదురవ్వచ్చు. అది కారణాలు ఏమిటంటే, ఒకవేళ కొంతమందికి కోర్టు కేసులు ఉంటాయి. అక్కడే ఏదైనా మీరు అనుకున్నటువంటి రీతిలో ఏదైనా ఒక తీర్పు మీకు రాకపోవచ్చు. అంత మాత్రం చేత మీరు కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన మీకు వచ్చి, ఆ తర్వాత ఎలా జయించాలన్నటువంటి నేర్పరితనంతో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఏమి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి ఏమవుతుందంటే, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న ఏదన్నా పొరపాటు జరుగుతుంది. లేకపోతే ప్రయాణం అంతా చేసిన తర్వాత ఏదో తీసుకెళ్లాల్సినటువంటి ఒక వస్తువును మీరు తీసుకుపోవడం మర్చిపోతారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది, మళ్ళీ తిరుగు ప్రయాణం ఇలాగా అనేక రకాలుగా మీ యొక్క మరుపు అనే విషయంలో అంటే మర్చిపోవడం వల్లనో, లేకపోతే ఆ నిర్లక్ష్యం వల్లనో, లేకపోతే ఏదైనా ఆలోచన ఒక రకమైన నెగ్లిజెన్స్ వల్లనో, ఇలాగా అనేక రకాలుగా కొంచెం పొరపాట్లు అనేటువంటిది జరుగుతుండవచ్చు. అయితే అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నట్టయితే ఏమవుతుందంటే, అది వ్యాపారమైనా, లేకపోతే ఉద్యోగమైనా, మరి ఇంకేదైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో మీరు నిర్వర్తించగలుగుతారు. తర్వాత ఏదైనా ఆలయాలకు వెళ్ళాలనుకుంటారు, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, దూర ప్రయాణాలు ఏవైనా చేయాలనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు అలాంటి అడుగులు వేయాలి. అప్పుడు ఏమవుతుందనంటే, హ్యాపీగా, హాయిగా మీరు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా మిమ్మల్ని విసిగించేటువంటి పరిస్థితి రాదు. ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సన్నిహితం అనేటువంటిది పెరుగుతుంది. పెద్దలు మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మర్యాద, మానం అన్నీ కూడా మీకు దక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక చిన్న పరిహారం పాటించినట్టయితే చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే, నిత్యం కూడా హనుమాన్ చాలీసా చదవటమో వినటమో చేయండి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా కాస్తో కూస్తో భగవంతుడికి బెల్లం నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా మీరు స్వీకరించండి. ఇంకొక విషయం ఏంటంటే, కుంకుమ పువ్వును కొనుక్కుని దాన్ని కాస్త పిసరు మీ చేతిలో వేసుకొని, ఒక చుక్క నీళ్లు వేసుకుని, అది అలా తడిపేసి తిలకంగా మీరు నొసటను పెట్టుకున్నట్టయితే తప్పకుండా అద్భుతమైనటువంటి రీతిలో మీరు అనేక కోరికలను మీరు నెరవేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసమంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారనేటువంటి విషయం మీరు తప్పకుండా చూస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను.